కొన్ని రోజుల తర్వాత రఘుపతి గారింట్లో నిశ్చితార్థ వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీపతి పెళ్లి కొడుకులా ముస్తాబై స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు. గీత ముఖంలో ఎలాంటి భావాలు లేకుండా నిశ్శబ్దంగా స్టేజ్ వైపు నడిచింది. సుశీలమ్మ కన్నీళ్లతో ఒక మూలన నిలబడి చూస్తోంది. రఘుపతి గారు భారమైన గుండెతో చుట్టాలందరికీ నమస్కారాలు చేస్తున్నారు. సుభద్రమ్మ గీత దగ్గరకొచ్చి నిలబడింది. ఆమె చేతిలో బంగారు గాజుల పెట్టె ఉంది. ఆమె ముఖంలో ఒక వింతైన గర్వం, ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమే గీత, నిశ్చితార్థం కోసమని శ్రీపతి నీకోసం ప్రత్యేకంగా పట్నంలో ఈ డిజైన్ బంగారు గాజులు చేయించాడు. ఒక్కసారి వేసుకొని చూడు తల్లి. అలాగే నీకు సరిపోతున్నాయో లేదో చెప్పు. మా శ్రీపతికి నీ మీద ఎంత ప్రేమో చూసావా? పట్నంలో ఎన్నో షాపులు తిరిగి మరీ నీకోసం వీటిని సెలెక్ట్ చేశాడు. అలాగే అత్తయ్య, అక్కడ పెట్టండి, తర్వాత చూస్తాను. ఇప్పుడు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. ఏంటి గీత అలా అంటున్నావు? ఈరోజు నీ నిశ్చితార్థం, నువ్వే పెళ్లి కూతురువి. కాని నీ మొహంలో పెళ్లి కూతురు కలలేదు. కొంపదీసి మీ అమ్మ నిన్నేమైనా అన్నదా ఏంటి? లేకపోతే ఈ సంబంధం నీకిష్టం లేదా? అదేం లేదత్తయ్య. మొన్న రైస్ మిల్లుకి వెళ్ళినప్పుడు అక్కడి దుమ్ముకి నాకు కొంచెం జలుబు చేసింది. ఆ జలుబు వల్ల నాకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది, అంతే. దానికి తోడు నిన్న సరిగ్గా నిద్రలేదు. అవునవునులే, పట్నంలో పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి దుమ్ము పడదు. అయినా మన ఇంట్లోకొచ్చాక నువ్వు ఆ దుమ్ములో తిరగాల్సిన పని లేదు తల్లి. శ్రీపతి నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. నువ్వేం బెంగ పెట్టుకోకు. అప్పుడే అక్కడికొచ్చిన సుశీలమ్మ సుభద్ర మాటలు విని లోలోపల రగిలిపోయింది. కాని భర్త పరువు కోసం ఏమీ మాట్లాడలేకపోయింది. రఘుపతి గారు కూడా భారమైన గుండెతో అక్కడే నిలబడి అంతా చూస్తున్నారు. ఇచ్చిన మాట కోసం తన తండ్రి పడుతున్న వేదన గీతకు తెలుసు. ఈ ఎంగేజ్మెంట్కి రఘుపతి గారి బాబాయ్, పెద్దమ్మ అందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చారు. హాల్ మధ్యలో వేసిన పీటలపై శ్రీపతి, గీత కూర్చొని ఉన్నారు. శ్రీపతి ముఖంలో ఆస్తి దక్కబోతుందన్న గర్వం, గీత ముఖంలో నిస్సహాయమైన మౌనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంధువుల కోలాహలం, మంగళవాయిద్యాల శబ్దం హాల్ అంతా ప్రతిధ్వనిస్తున్నా గీతకు మాత్రం అదంతా శూన్యంగా అనిపిస్తోంది. రఘుపతి వాళ్ల పెద్దమ్మ తనతో, చూసావా రఘుపతి, నీ కూతురు ఈ చీరలో లక్ష్మీదేవిలా ఉంది. మన కుటుంబంలోనే ఇలా సంబంధం కుదరటం ఎంతో సంతోషంగా ఉందిరా. దేనికైనా రాసిపెట్టుండాలి అని అందే. అవును వదినా, శ్రీపతి కూడా చాలా అదృష్టవంతుడు. ఇలాంటి తెలివైన పిల్ల భార్యగా వస్తే ఇల్లు మాత్రమే కాదు, శ్రీపతి పొలం కూడా పంటలతో వెలిగిపోతుంది. ఇక రఘుపతికి మిల్లు లెక్కలు చూసుకునే బాధ తప్పుతుంది. శ్రీపతి అంతా తని అయి చూసుకుంటాడు అని అన్నాడు వాళ్ల బాబాయ్. తాంబూలాలు మార్చుకోండి, ముహూర్తం దాటిపోతుంది. అక్షతలు చేతిలోకి తీసుకోండి పెద్దలారా. వధువరులను ఆశీర్వదించండి. శ్రీపతి బాబు, గీతమ్మ చేతికి ఉంగరం తొడుగు అని మంత్రాలు చదువుతూ చెప్పాడు పురోహితుడు. అతనలా మంత్రాలు చదువుతుండగా పెద్దలు తాంబూలాలు మార్చుకున్నారు. శ్రీపతి గీత చేతికి ఉంగరం తొడిగే సమయంలో అతని కళ్లల్లో పొగరుని గీత గమనించింది. బంధువులందరి సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సుభద్రమ్మ ముఖంలో విజయగర్వం తాండవించింది. చుట్టాలందరూ వెళ్లిపోయిన తర్వాత హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. సుశీలమ్మ సుతని ఏడుస్తుండగా రఘుపతి గారు గీత దగ్గరకొచ్చి ఆమె తల నిమిరారు. అమ్మ గీత, నీకు నా మీద కోపంగా ఉందా తల్లి? నీ మనసుకు ఇష్టం లేకపోయినా నా పరువు కోసం, నేనిచ్చిన మాట కోసం ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు. నన్ను క్షమించమ్మా. తండ్రిగా నీకు సంతోషాన్ని ఇవ్వాల్సింది పోయి ఇలాంటి వేదన మిగిల్చాను. అయ్యో నాన్న, అలా అనకండి. నాకు మీ మాట కంటే ఏది ఎక్కువ కాదు నాన్న. మీ పరువు కోసం నేనేమైనా చేస్తాను. మీ కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క కింద పడినా నేను తట్టుకోలేను. అందుకే ఈ నిర్ణయానికి ఒప్పుకున్నాను. నా గురించి మీరస్సలు బాధపడకండి నాన్న. ఏంటండి మీరు మాట్లాడేది? ఇచ్చిన మాట కోసం నా కూతురి జీవితాన్ని బలిచేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఆ శ్రీపతి బుద్ధులు ఎలాంటివో తెలిసి కూడా ఎలా ఒప్పుకున్నారండి? ఊళ్ళో ఒక్కరు కూడా వాణ్ణి మంచివాడు అనటం లేదు. అలాంటి వాడికి బంగారం లాంటి నా కూతుర్ని ఎలా అప్పగిస్తారు? సుశీల, కాస్త శాంతించు. గీతకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను. పెళ్ళయ్యాక కూడా గీత తన ఇష్ట ప్రకారమే ఉంటుంది. శ్రీపతి గీతకి తగ్గట్టు పద్ధతులు మార్చుకునేలా నేను చూసుకుంటాను. దయచేసి ఇక ఏడవకండి. నేను బ్రతికుండగా గీత కంటి నుండి నీరు రానివ్వను. రఘుపతి మాటలకు గీత పైకి ఏమీ మాట్లాడలేకపోయింది. కాని మనసులో మాత్రం అత్తయ్య కుట్రలను, శ్రీపతి అసలు రంగును ఎలాగైనా బయటపెట్టాలని గట్టిగా నిశ్చయించుకుంది. కొన్ని రోజుల తర్వాత గీత ఒకరోజు ఉదయం ఒంటరిగా తమ రైస్ మిల్లు వైపు నడుచుకుంటూ వెళ్తుంది.
అలా వెళ్తుండగా దారిలో రోడ్డు పక్కన ఒక యువకుణ్ణి ఆమె చూసింది. అతను మరెవరో కాదు, ఆ ఊరి సర్పంచ్ కొడుకు వంశీ. వంశీ గీతకు క్లాస్మేట్ మాత్రమే కాదు, చాలా మంచి స్నేహితుడు కూడా. గీతను చూడగానే వంశీ ముఖంలో చిరునవ్వు వెలిగింది. అతను నెమ్మదిగా గీత వైపు నడుచుకుంటూ వచ్చాడు. గీతను చూడగానే వంశీ ముఖంలో చిరునవ్వు వెలిగింది. ఏంటి మేడం, ఈరోజు గుర్తొచ్చామా నీకు మేము? నీ నిశ్చితార్థం రోజు నేను ఒక్కడిని ఉన్నానని కూడా, నన్ను పిలవాలని కూడా నీకు అనిపించలేదా? అంతేలే, మీరు సిటీ వెళ్ళాక చేంజ్ అయ్యారు మేడం. అలా ఏం కాదు వంశీ. నువ్వు సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఊరికొచ్చావని నాకు అస్సలు తెలియదు వంశీ. తెలిస్తే తప్పకుండా పిలిచేదాన్ని. అవునా? సిటీలో ఉంటే నిశ్చితార్థానికి పిలవకూడదా ఏంటి? అయినా నీకు మీ బావ శ్రీపతితో పెళ్లి కుదిరాక మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటావులే. ఇంకేం మరి, పెళ్ళెప్పుడు పెట్టుకున్నారు? కనీసం పెళ్లికైనా మమ్మల్ని పిలుస్తావా లేదా? ఆ మాట వినగానే గీత కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఆమె ముఖం విచారంగా మారిపోయింది. అది గమనించిన వంశీ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. అతని వెటకారమంతా మాయమైపోయింది. అయ్యో గీత, సారీ. నా మాటలు నిన్ను బాధ పెట్టాయా? నేనేదో సరదాగా అన్నాను గీత. ఐఎమ్ సో సారీ. వంశీ అలా చెప్పినా కాని గీత కళ్ళల్లో నీళ్లాగటం లేదు. అప్పుడు గీత జీవితంలో ఏదో జరుగుతుందని వంశీకి అర్థమైంది. గీత, అసలేమైంది? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? గీత కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం లేదు వంశీ. నేనిష్టపడి మా బావతో పెళ్లి కొప్పుకోలేదు అని అందే. అదేంటి గీత, మీ బావంటే నీకు ఇష్టం లేదా? మరి నిశ్చితార్థం ఎలా జరిగింది? అంత సంతోషంగా తాంబూలాలు మార్చుకున్నారు కదా. నాకు మా బావ ప్రవర్తన అస్సలు నచ్చదు వంశీ. వాడు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. మా అత్తయ్య బలవంతంగా మా నాన్నని ఈ పెళ్లి కొప్పుకునేలా చేసింది. మా నాన్న మా అత్తయ్య సెంటిమెంట్లో పడి మా బావకి నన్నిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. నాన్న మాటను కాదనలేక నేను ఒప్పుకున్నాను తప్ప ఈ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదు. మరి మీ నాన్నకి మీ బావ ఎలాంటివాడో తెలిసేలా చెయ్యొచ్చు కదా గీత. శ్రీపతి జల్సాల గురించి ఊర్లో అందరికీ తెలుసు. వాడు రోజు మొత్తం స్నేహితులతో తిరగటం, పనికిరాని ఆటలు ఆడటం తప్ప ఏ పని చెయ్యడు. ఆ విషయాలన్నీ మీ నాన్నకు చెబితే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు కదా. దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను వంశీ. కానీ కేవలం మాటలు చెబితే మా నాన్న నమ్మరు. శ్రీపతి అసలు రంగు నాన్న ముందే ఆధారాలతో సహా బయటపడేలా చేయాలి. అప్పుడే నాన్నే స్వయంగా ఈ పెళ్లిని వద్దంటారు. నువ్వేం బెంగ పెట్టుకోకు గీత. నీకు నేను సాయం చేస్తాను. శ్రీపతి ఎలాంటి పనులు చేస్తున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో ఆధారాలతో సహా మీ నాన్న ముందు పెడతాం. నా స్నేహితులు కొందరు వాడితో తిరిగేవాళ్లున్నారు. వాళ్ల ద్వారా ఆధారాలు సేకరిస్తాను. వంశీతో మాట్లాడటం వల్ల గీత మనసు చాలా తేలికైంది. ఒక మంచి స్నేహితుడు తన పక్కనున్నాడనే ధైర్యం ఆమెకొచ్చింది. మరుసటి రోజు ఉదయం గీత వంశీని కలవడానికి మెల్లగా అతనింటికి వెళ్ళింది. వంశీ ఇంటి హాల్లో కూర్చొని ఉండగా అతని పక్కన్నే మరో యువకుడు కూడా కూర్చొని ఉన్నాడు. అతని పేరు రాహుల్. గీత రావటం చూసి, రా గీత, లోపలికి రా. నీకోసమే ఎదురు చూస్తున్నాను. గీత రాహుల్ని చూసి కొంచెం తడబడుతూ, వద్దు వంశీ. మీ ఇంట్లో ఎవరో గెస్ట్ ఉన్నట్టున్నారు. మీ ఇద్దరికి ఏదో పర్సనల్ వర్క్ ఉన్నట్టుంది. నేను మళ్ళీ వస్తానులే. అయ్యో పర్లేదు రా గీత. తను నా బీటెక్ క్లాస్మేట్ రాహుల్. రాహుల్, తనే గీత. నేను నీకు చెప్పాను కదా, మా స్కూల్ క్లాస్మేట్, చాలా ఇంటెలిజెంట్. నమస్కారం గీత గారు. వంశీ మీ గురించి చాలాసార్లు చెప్పాడు. మీరు క్లాసులో ఎప్పుడు ఫస్ట్ ఉండేవారట కదా. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం రాహుల్ గారు. వంశీ మీ గురించి కూడా నాతో చెప్తూ ఉండేవాడు. మీరు వాడు ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళంట కదా. గీత, రాహుల్ చాలా మంచి వ్యక్తి. తను సిటీలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. దానికి సంబంధించిన పనుల గురించి నాతో ఒకసారి డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. రాహుల్ మన ఊరి చుట్టుపక్కల ఉండే యూత్కి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. అవునా? చాలా సంతోషం రాహుల్ గారు. ఈ రోజుల్లో సొంతంగా కంపెనీ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అందుకు ఎంతో ధైర్యం, తెలివితేటలుండాలి. అవును రాహుల్, గీత గురించి నీకు చెప్పాలి. తను నా చిన్ననాటి స్నేహితురాలు. చాలా మంచిది, కానీ కాస్త గడుస్తుంది. మాటలతో ప్రాణాలు తీసేస్తుంది. తనతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. పోరా, నువ్వు నన్ను గడుసుదంటావా? నువ్వే పెద్ద తెంగరోడివి. ఊళ్ళో అందరికీ తెలుసు నీ తెంగరి బొద్దులు. నన్ను గడుసుదని రాహుల్ గారి ముందు అబద్ధాలు చెప్తావా? ఆగు ఆగు పెళ్లి కూతురా. నిశ్చితార్థం అయ్యాక కూడా నీకు ఈ అల్లరి తగ్గలేదు కదా. ఇంకా నా తింగరి బుద్ధుల గురించే చెప్తావా? నా నిశ్చితార్థం గురించి మాట్లాడతావా? నీకు జీవితంలో పెళ్లి కాదురా వంశీ.
నీకు పెళ్ళనిచ్చేవాడికి నీ గురించి తెలిస్తే నీ గుమ్మం కూడా తొక్కడు. అబ్బా ప్లీజ్, మీ ఇద్దరు కాసేపు గొడవ పడటం ఆపండి. మీ స్నేహం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. మీరు చిన్నప్పటి నుండి ఇలాగే కొట్టుకుంటున్నారా ఏంటి? కానీ ఇలా కొట్టుకుంటే ఎలా? వాళ్ళలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా గీత ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్పై నాన్న అని చూడగాని గీత ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమై సీరియస్ అయింది. ఆ తర్వాత గీత ఫోన్ లిఫ్ట్ చేసి సరే నాన్న, ఇప్పుడే వస్తున్నాను. ఒక 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. అని ఫోన్ కట్ చేసి గీత వంశీ రాహుల్ వైపు చూసింది. వంశీ, నాన్న ఇంటికి రమ్మంటున్నారు. నేను వెళ్తాను. రాహుల్ గారు, మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. మీ కంపెనీ పనులు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది గీత గారు. జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళీ కలుద్దాం. గీత అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన వైపు చూస్తూ రాహుల్ మనసులో ఏదో తెలియని అనుభూతి కలిగింది. అతను వంశీతో వంశీ, గీత గారు చాలా చురుగ్గా అల్లరిగా ఉన్నారు కదా. తన మాటల్లో ఏదో ఒక వింతైన ఆకర్షణ ఉంది. గీత చాలా స్పష్టంగా మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడుతుంది. నాకు తన ప్రవర్తన చాలా నచ్చింది. అవును రాహుల్, తను చాలా మంచిది. అలాగే చాలా తెలివైంది కూడా. అందుకే ఈ క్లాస్లో ఎప్పుడూ తనే టాపర్. కానీ పరిస్థితులు తనని పెళ్లి ఊబిలోకి నెట్టేస్తున్నాయి. లేకపోతే తను ఈ ఊళ్ళో ఉండే అమ్మాయి కాదు. రాహుల్ మనసులో గీత తన చెలాకీతనంతో బలంగా ముద్ర వేసింది. ఆమె రాహుల్కు బాగా నచ్చింది. ఇంతలో గీత వేగంగా నడుచుకుంటూ ఇంటికొచ్చింది. హాల్లో రఘుపతి గారు చాలా తీవ్రమైన ఆలోచనలో కూర్చొని ఉన్నారు. ఆయన ముఖంలో తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తున్నాయి. గీతను చూడగానే ఆయన మొహంలో ఒక రకమైన భయం కనిపించింది. ఏమైంది నాన్న? అంత అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారు. ఏదైనా సమస్య? కొంపతీసి అమ్మ కొంట్లో బాగోలేదా? అమ్మా గీత, వచ్చే నెల 5వ తారీఖునే నీ పెళ్ళమ్మా. ఇప్పుడే మీ అత్తయ్య సుభద్ర నాకు ఫోన్ చేసింది. ఆ రోజు చాలా మంచి ముహూర్తం ఉందని పురోహితుడు గారు చెప్పారట. నిశ్చితార్థం ఎలాగో అయిపోయింది కదా. ఇక ఆలస్యం వద్దు, వచ్చే నెల 5ని పెళ్లి చేసేద్దామని గట్టిగా చెప్పింది తల్లి. నేనేం మాట్లాడలేకపోయాను. రఘుపతి గారి నోటి నుండి ఆ మాట వినగానే గీతకు ఒక్కసారిగా తల తిరిగిపోయినట్లు అనిపించింది. కళ్ల ముందున్న లోకమంతా ఆమెకొక్కసారిగా చీకటిగా అనిపించింది. పెళ్లి ముహూర్తం ఇంత త్వరగా ఖరారవుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. సుభద్ర వేసిన ఈ కొత్త వ్యూహం నుండి గీత ఎలా తప్పించుకుంటుంది? శ్రీపతి అసలు రంగును రఘుపతి గారి ముందు బయటపెట్టడానికి గీతా వంశీ వేయబోయే ప్లాన్ ఏంటి? రాహుల్ పరిచయం గీత జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? శ్రీపతితో గీత పెళ్లి నిజంగానే జరుగుతుందా? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.